నమస్తే, వెల్కమ్ టు బీవీ న్యూస్. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు ఉమ్మడి కొండపాక మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు చేరినటువంటి అనంతుల నరేందర్ గారు ఈరోజు అయితే పార్టీకి రాజీనామా చేసినట్టయితే సమాచారం వస్తూ ఉంది. ఎందుకంటే గ్రూప్లో ఆయన్నే పోస్ట్ చేసినట్టయితే మనకు తెలుస్తూ ఉంది కొన్ని గ్రూప్లలో. మరి ఆయనకు వచ్చిన బాధ ఏంది? కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి వచ్చింది. మరి ప్రతిపక్ష పార్టీకి వచ్చిన తర్వాత బలంగా పనిచేయాలా, అధికార పార్టీని ఎదుర్కోవాలి, అధికార పార్టీకి డి అంటే డి అన్నట్టు ఉండాలి, అధికార పార్టీతో నిరంతరం శ్రమించాలి, కొట్లాడాల్సి వస్తుంది. మరి ఏకదం ఎందుకు యూటర్న్ తీసుకుండు? ఆయన పార్టీని వీడడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయనే ఒక పోస్ట్ చేయడం జరిగింది. మరి ఆ పోస్ట్లో ఉన్న విషయం ఏందో మనం కూడా తెలుసుకుందాం. మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. కారణం ఏంటంటే నాకు గౌరవం ఇవ్వని మనుషుల వద్ద నేను ఆత్మాభిమానం చంపుకొని పనిచేయలేను 100%. ఎందుకంటే ఆత్మాభిమానం చంపుకొని ఎవడు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నా కన్నతల్లి లాంటి నా సొంత చెల్లి నా ఇంట్లో చనిపోయి ఈ రోజు వరకు పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను ఈ రోజుకి 45 రోజులైనా బీఆర్ఎస్ పార్టీ గజ్వెల్ ఇన్ఛార్జ్ కానీ, రాష్ట్ర జిల్లా పెద్ద నాయకులు కానీ, మండలంలో ఉన్న కొందరు పెద్ద నాయకులు కానీ నా వద్దకు వచ్చి నన్ను పరామర్శించకపోవడం చాలా బాధ కలిగించింది. అలాగే ఎంపీపీగా, అలాగే ప్రజా ఉద్యమంలో 15 సంవత్సరాలు మరియు 25 సంవత్సరాల నుండి రాజకీయాల్లో 40 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తున్న నా కుటుంబాన్ని ఇలా చేస్తే ఒక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? ఇదైతే ఒకటి వాస్తవం చెప్పాలి. మీలాంటినే పట్టించుకున్నప్పుడు పార్టీ ఏ పార్టీ కానీ మీలాంటినే పట్టించుకున్నప్పుడు సామాన్య కార్యకర్త ఎట్లా పట్టించుకుంటుంది? నాకైనా ఒక చిన్న డౌట్. మీ మండలాధ్యక్షుడు యువకుల చిన్న చిన్న పుట్టినరోజులు అయితే హరీష్ రావు దగ్గర తీసుకుపోయి శాలువాలు సన్మానాలు చేపించే నూనెకుమార్ గారు మరి ఎందుకంటే మన దారిలోనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోయే దారిలోనే మీ దుద్దెడ గ్రామం ఉంటుంది, మీకు రోడ్డు పైన ఉంటుంది. మిమ్మల్ని పరామర్శించకపోవడానికి కారణం ఏందో? మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు సాధారణ కార్యకర్తలు ఎక్కడ పట్టించుకుంటారు? సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? ఈ రోజు పదవుల కోసం కానీ పైసల కోసం కానీ నేను పార్టీ మారలేదు. నాకు బీఆర్ఎస్ పార్టీ మీద గౌరవ మాజీ మంత్రి హరీష్ అన్న గారి మీద కానీ ఎలాంటి కోపం లేదు. నువ్వు కోపం లేదనుకుంటే కోపం చెప్తున్నావు అన్న. నేను ఏ పార్టీలో చేరడం లేదు. నా కోసం పనిచేసిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఏ పార్టీలో ఉన్నా వారికి నా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాను. అలాగే ఎల్లప్పుడూ ప్రజల బాగు కోసం పనిచేస్తూనే ఉంటాను. మీ అనంతుల నరేందర్. ధన్యవాదాలు. పనిచేయాలని కోరుకుంటున్నాం. మీ బాధను ఎందుకు పట్టించుకోవాలి? ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్నగారు నమస్కారం. బీవీ న్యూస్ బాలు, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. హలో అన్నా నమస్తే. నమస్తే. నా పేరు బాలు అన్న, బీవీ న్యూస్. మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. అన్న చెప్పే. ఏమైందన్నా, గత మీద నిర్ణయం తీసుకున్నావు పార్టీ నుంచి రైతులుగుతున్నా అని? ఇప్పుడు ఏం చేయాలన్న పరిస్థితి అట్లా ఉన్నది. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి పొలిటికల్ గా ప్రజాసేవలు ఉందన్న. నాసంటి కార్యకర్త సొంత చెల్లె ఇంట్లో మా ఇంట్లో ఉంటది చెల్లె. సొంత చెల్లె చనిపోతే ఇవాళ వరకు కనీసము వచ్చి పరామర్శించే పరిస్థితి లేదు. అంటే గట్ల తయారైనప్పుడు వాళ్ళ చేతి కింద ఎట్లా పని చేయగలుగుతాననే. అంటే మీకు జరిగిన బాధకు మేము కూడా బాధపడుతూ ఉన్నాం, బట్ ఛానల్ కూడా బాధపడుతూ ఉంది. మీ మండలాధ్యక్షుడు అంటే మీ ఇంతకుముందు మీరు బీఆర్ఎస్ లో ఉన్న పార్టీ మండలాధ్యక్షుడు కూడా చీటికి మాటికి చిన్న యువకుల బర్త్డేలు అయితే హరీష్ అన్న దగ్గర తీసుకెళ్తాడు. అలాంటి మీకు బాధ కలిగినప్పుడు ఈ విషయాన్ని హరీష్ అన్న దగ్గరికి వారు తీసుకుపోయారు అనుకుంటున్నారా, తీసుకోలేదు అనుకుంటున్నారా? ఏమో అన్న, ఇప్పుడు నేనైతే వీళ్ళని అడగలేదు. ఓకే, మరి తీసుకుపోయిందా మరి తీసుకుపోలేదా అంటే కొంత కుట్ర కూడా మా మండలిలో నన్ను ఎదుర్కొంటూ కూడా కొంతమంది ఉన్న టిఆర్ఎస్ ఉన్న కూడా ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. ఓకే, దాంట్లో భాగంగా ఇప్పుడు మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, ఒక కార్యకర్త కుటుంబాలలో కూడా కనీసం ఒక లీడర్ కుటుంబంలో చనిపోతే పరామర్శించేంత టైం లేకపోతే రేపు మాకేం న్యాయం చేయగలుగుతారు? మేము ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతాం? ఇప్పుడు మేమైతే ప్రజలలో ఉండేటోళ్ళం, పబ్లిక్ సేవ చేసేటోళ్ళం. నేను గతంలో అంటే ప్రజా ఉద్యమాలలో పనిచేసేవాడిని. అంటే
నాకు కావాల్సింది ఎక్కడున్న గౌరవం కోసం పనిచేస్తాను. నేను పార్టీ, నాకు ఇదే పార్టీ అనేది కాదు, గౌరవం దొరకని ఏ పార్టీలో కూడా నేను పనిచేసే పరిస్థితి నాకు ఉన్నది. ఓకే. అంటే మీరు ఇప్పుడు మీ అనంతల ప్రశాంత్ గారు మీకు తమ్ముడు అవుతాడు అనుకుంటా. ఆయన సమక్షంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు కదా, మరి ఆయనకి ఏమన్నా ఈ విషయం చేరవేర్చినా? నేను వాళ్ళ ఆధ్వర్యంలో జాయిన్ అయినా, వాళ్ళ ఆధ్వర్యంలో, నేను హరీశ్వర ఆధ్వర్యంలో జాయిన్ అయినా. అప్పుడు ఏదో గ్రూప్లలో ఫోటోలు వచ్చినాయి కదా, మీ పక్కన ప్రశాంత్ అన్న గారు కూడా ఉన్నారు. అంటే ఉన్నారు కానీ నేను ఏలా కాదు అన్న, 2001లో నేను కొండపాక మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిని అప్పుడు 2001లో. ఓకే ఓకే. 2003 నుంచి 2009 వరకు 3 సార్లు మండల పార్టీ అధ్యక్షుడిని నేను కొండపాక మండలానికి. ఓకే. అప్పుడు రామలింగన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు కూడా మేము 15,000 16,000 ఓట్లతో అప్పుడు గెలిపించుకున్నాం. ఓకే. అటువంటి సందర్భం అంటే అప్పుడు కష్టాలలో మాకు ప్రభుత్వం లేనిది అప్పుడు కొట్లాడినాం పార్టీ కోసం. అంటే ఒక్కొక్కసారి ఏమైంది, గ్రామాలలో స్టార్టింగ్ లో 2001లో మేము టిఆర్ఎస్ బుక్కులు పట్టుకొని సభ్యత్వాలకు పోతే మమ్మల్ని చులకనగా చూసేది ఆ పరిస్థితులలో. అప్పుడు నేను గ్రామాలల్లో ఒక జీప్ పెట్టుకుని సింగిల్ గా పాటలు పాడుకుంటా తిరిగినా, ఉద్యమాల పాటలు పాడుకుంటా తెలంగాణ కోసము తిరిగినా. అంటే పార్టీ కోసం అంత చేస్తుంటే కూడా మధ్యలో నాకు 2009లో కొంతమంది సేమ్ ఇట్లనే చేసి అప్పుడు టిఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ లో పోవడం జరిగింది. అప్పుడు మేము ఎంపీ అయినాం. అంటే నేను ఇంత రాజకీయ దృక్పథంగా ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తికే కనీసం నా సొంత ఇంట్లో జరిగితే కూడా 45 రోజులు వెయిట్ చేశాను ఇప్పటి వరకు. నేను వస్తుండొచ్చు రాకపోతారా అని, అంటే వస్తుండు హరీష్ అన్న వస్తుండు, ప్రతాప్ అన్న వస్తుండు నాకు సమాచారాలు కూడా ఇచ్చారు మధ్యలో. కానీ వస్తుండు, రేపు వస్తుండు, ఇప్పుడు వస్తుండు, ఇంటికి ఉండాలని అని చెప్పిన పరిస్థితులలో వాళ్ళు మరి వాళ్ళకి చేరవేయలేక రాలేదా, లేకపోతే వీళ్ళు ఆపిందా, ఏది తెలియదు విషయం. అంటే మీరు ఇందాక అన్నారు కొందరు కుట్రలు చేస్తున్నారు, మరి ఆ కుట్రలు చేసే ఎవరని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మనం ఏం చెప్తామన్నా ఉన్నారు కొందరు, కానీ అది అంటే కుట్రలకు వేరే కుట్రలు చేస్తే రాజకీయ ఎదుగుదలప్పుడు కుట్రలు చేసుకుంటూ, కానీ బాధలో ఉన్న వ్యక్తి మీద కుట్రలు చేసినట్టే భావ్యం కాదు. అవునన్నా. ఓకే. మరి ఇప్పుడు మీ తమ్ముడు ప్రశాంత్ గారికి అక్కడ ఉన్న పార్టీ వర్గానికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏం చెప్పలేదు అనుకున్నావు అన్న, ఒకటే నాలాగా అందరి కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోమని చెప్తా అంతే. ఓకే. కార్యకర్తలను పట్టించుకుంటే పార్టీ నిలకడగా ఉంటది. అంతవరకు చెప్పగలుగుతాం. ఇక దాని వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్టీ చూస్తున్నారు? అంటే ఇక నేను ప్రస్తుతానికి అయితే ఇంకా ఆలోచన చేయలేదన్నా, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ప్రజలు ఏం కోరుకుంటారు నా నుంచి ఇంకా. ఓకే. మరి అధికార పార్టీ ఆశించవచ్చా? లేదన్నా, ఇప్పుడు మొన్న అధికార పార్టీలో నుంచే నేను మొన్న అక్కడ కొంత ఇబ్బంది జరుగుతున్నాయి, నాకు గౌరవం దొరకలేదని ఇంట్లోకి వచ్చిన. ఇక్కడ కూడా గౌరవం దొరకలేదు. అంటే కనీసం పరామర్శించడానికి కూడా సమయం లేని లీడర్లు ఉన్నారు. మరి అసలు మనం ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే సరే, రేపు ప్రజలకు సేవ చేయాలి, రేపు ప్రజలకు కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలంటే తప్పకపోవచ్చు. అంటే కొన్ని పరిస్థితులలో నాకున్న శ్రేయాభిలాషులు, నాకున్న స్నేహితులు, నాకు సొంతంగా ఉన్నటువంటి టీం వాళ్ళందరితో సంప్రదించిన తర్వాత నిర్ణయాలు ఏదైనా జరుగుతున్నా. ఓకే 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 అన్న, మీరు ఎక్కడున్నా మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఈయన వర్షర్ అయితే ఇది. మరి అదే మండల ప్రెసిడెంట్ కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆయన గౌరవిస్తలేరు కాబట్టి పార్టీ మారుతున్నారని ఆయన వర్షన్ చెప్పిండు. మరి అక్కడ ఉన్న నూనె కుమార్ గారికి కూడా మనం ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆయన వర్షన్ ఏంటి? అన్నగారు నమస్కారం, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు ఇప్పుడు. ఓకే ఓకే చెప్పండి. ఏమైందన్నా మొత్తం ఇబ్బంది పెడుతున్నాడు పార్టీలో? అదే అంటున్నా, ఇప్పుడు మీ అదేంటి అనంతల నరేందర్ అన్న పార్టీ నుంచి పోయింది కదా, రాజీనామా చేస్తున్నాను ప్రకటించింది కదా. నేను వాస్తవానికి ఇక్కడ గడ్డల ప్రచారంలో నేను సోషల్ మీడియా కూడా చూడలేదు. ఓకే. మీరు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటారు, మీరు కూడా కూడా ఏందన్నా? చూడలేదు. నేను 9వ వార్డు ఇన్ఛార్జ్ ఇచ్చిందంటే 9వ వార్డు 6 కాలంలో ప్రచారంలో ఉన్నా. ఓకే. అందుకోసం అని చెప్పి నేను ఫోన్ చూడలేదు. ఓకే. చూడలేదని అంటే కొంతమంది కుట్రలు చేస్తారు, నాకు కనీసం నా ఇంటికి పరామర్శించడానికి రాలేదంటున్నాడు ఆయన. వాళ్ళ చెల్లె చనిపోయారు కదా, నన్ను కనీసం పరామర్శించలేదు, నేను ఒక మనిషిలాగా కూడా గుర్తులేనా అని ఆయన వర్షన్, అట్లా ఆయన బాధపడతా ఉన్నాడు.
నరేందర్ అన్న వాళ్ళ చెల్లె చనిపోతే నేను ఒక గంట సేపు ఉండి నేను మాట్లాడొచ్చిన గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఫోన్ చేశారు. ఆయనకు కూడా నేనే సమాచారం ఇచ్చిన. మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. ఫోన్ లో పరామర్శించిండు. ఆయన ఏదో వేరే జిల్లా ప్రోగ్రామ్ ఉండే హరీష్ అన్నకు. ప్రోగ్రామ్ ఉండడం వల్ల హరీష్ అన్న కూడా మాట్లాడి ఆ విషయం నాకు నరేందర్ అన్న కూడా చెప్పిండు నాకు. అంటే నేను కూడా రైజ్ చేసిన ఏంటంటే చిన్న చిన్న యువకుల బర్త్డేలు ఉంటే కూడా నూనె కుమార్ అన్న మరి హరీష్ రావు దగ్గర తీసుకెళ్తాడు, మరి మీ విషయాన్ని హరీష్ అన్న దగ్గర తీసుకుపోయిందా లేదా అని నేను అడిగిన. ఆయన ఏమో తెలియదు అన్నాడు. మరి ఆయన లేదు హరీష్ అన్న ఫోన్ చేసిండు. మళ్ళీ నరేందర్ అన్న కూడా నాకు చెప్పిండు. హరీష్ అన్న ఫోన్ చేసిండు మాట్లాడాడు అని చెప్పారంటే నేను చెప్పిన అన్న, నేను హరీష్ అన్నకు నేనే చెప్పిన ఇట్లా నరేందర్ అన్న చెల్లె చనిపోయిందని చెప్పి కూడా హరీష్ అన్నకి ఏదో వేరే దగ్గర ప్రోగ్రామ్ ఉన్నది అని అంటే కూడా నాకు ఫోన్ చేసిండు అని నాకు చెప్పిండు నరేందర్ అన్న. మరి ఇలా ఆయన మెన్షన్ చేసిన, ఆయన రాసినప్పుడు మెన్షన్ చేసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ ఇన్ఛార్జి కూడా నా దగ్గరకు రాలేదు అని చెప్పిండు. ఎవరు? వంటరి ప్రతాప్ రెడ్డి గారు. ఓకే ప్రతాప్ అన్న రాకపోవచ్చు, ప్రతాప్ అన్న రాలేదు అంటే ఓకే రాకపోవచ్చు, సరే ఈ ఎన్నికల విషయంలో అడావిళ్ళ ఇట్లా రాకపోవచ్చు. కానీ ఏదైనా హరీష్ అన్న అయితే మనకు టోటల్లీగా బాసు, మంచికి చెడుకు. నరేందర్ అన్న కూడా ఒక మాజీ ఎంపీపీగా, నరేందర్ అన్న వాళ్ళ భార్య మాజీ ఎంపీపీగా చేసింది. ఆ సందర్భం ఏంటంటే హరీష్ అన్న అయితే పరామర్శించిండు. ఇటు వచ్చినప్పుడు కూడా ఇంటికి వచ్చిపోయేటోడేమో. తర్వాత కూడా నరేందర్ అన్న ఏంటంటే నేను ఏది 10 days కో 9 days కో కార్యక్రమం జరుగుతుంది కదా దినకర్మ, నేను అట్లా అనుకున్నా. కానీ నాకు 6వ రోజు 7వ రోజు నాకు ఏమనంటే మొన్ననే 5వ రోజు నాడే అయిపోయినాయి అని చెప్పిండ్రు. వేరే నాకు అక్కడ ఊర్లో ఏమన్నంటే మొన్ననే అయిపోయినాయి 5వ రోజు నాడే చేసిండ్రు అని చెప్పిండ్రు. అట్లా కూడా సచిదిన కర్మ కంటే ముందు ఒకవేళ అవకాశం ఉంటే కూడా చూస్తుందని ఇంకెవరైనా వచ్చినట్టు కూడా పరిస్థితి ఉంటుందని కాకుండా ఏంటంటే 5వ రోజుల్లో ఆ కార్యక్రమం చేసి తర్వాత నరేంద్ర కూడా ఏదో టూర్ పోయింది. ఓకే, మరి ఆయన రాజీనామా పట్ల మీ దాని ఏమంటారు, ఆయన రాజీనామా పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? మాట్లాడతాను నేను మండల అధ్యక్షుడిగా, నేను ఖచ్చితంగా ఎందుకంటే బాధ్యత మీ మీదనే ఎక్కువ ఉంటుంది. ఒక పెద్ద నాయకుని మిస్ చేసుకున్నాడు. మరి నేను మాట్లాడతాను, నరేంద్ర అన్నతో నేను మాట్లాడే అసలు ఆయన రాజీనామా కారణం ఏంటి, ఎందుకు రాజీనామా చేసుకుంటుంది ఏం కథ నేను మాట్లాడి ఈ పార్టీ కూడా అధిష్టానాన్ని కూడా ఆయన ఆలోచన విధానం ఏమున్నదో ఆ ఆలోచన విధానాన్ని ఆయనకి ఏమైనా బాధ ఉంటే కూడా నరేంద్ర అన్నకి సంబంధించి నేను ఒక మండల అధ్యక్షుడిగా నా కర్తవ్యం నెరవేరుస్తా, పార్టీలో ఉండే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఓకే అన్న, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సో వీళ్ళిద్దరు వర్షన్ అయితే ఇట్లా ఉంది. ఆయన ఏమంటున్నాడు, నా దగ్గరికి ఎవరు రాలేదు, మరి నన్ను ఎవరు పరామర్శించలేదు. కనీసం వాస్తవానికి కూడా కొంచెం నాయకులు కూడా కొంచెం మీరు కూడా ఆలోచించాలి. ఒక వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు మీరు ఆర్థిక సహాయం చేయకపోయినా పర్లేదు, అండగుంటామని హామీ సరిపోతుంది. ఆ అండగుంటామని హామీ ఇస్తే ఆయన మీ పార్టీలోకి వెళ్ళి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని నేను ఆశించను. ఎందుకంటే ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నోడు, మీ పార్టీకి కూడా అన్ని రకాలుగా అండగుండేటోడు. కొంచెం మీరు కూడా ఆలోచించాలి. సరే చూద్దాం ఆయన మరి ఎక్కడ ఎటువైపు మొగ్గు చూపుతాడు, ఏ పార్టీలోకి వెళ్తాడో ముందు చూస్తున్నాడు. బీవీ న్యూస్ తెలుగు.